కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. ఇప్పుడు నడుస్తా ఉంది. ఇంటికి రావట్లేదు బిఎల్ఓలు ఇబ్బంది ఉంది సిచ్యువేషన్. బీఆర్ఎస్ నుంచి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మీరు అలిగేషన్ చేస్తా ఉన్నారు. బీజేపీ మాత్రమే సైలెంట్ ఉంది. ఇంట్లో ఇంకా మిగతా వారు అసలు ఏం జరుగుతా ఉంది? జనరల్ క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి? మీరు ఎమ్మెల్యేగా మీ దృష్టికి ఏమొస్తాం? బిఎల్ఏలు బిఎల్ఓస్ పనిచేయడం లేదు అని అంటే ఎక్కడన్నా ఒక 10% అట్లా జరుగుతూ ఉంది. బట్ బీఆర్ఎస్ ఆరోపణలు చేయడము, బీజేపీ ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మనం అందరం బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఇది. ఇది కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, ఇంకో అధికారులు చేయట్లేదు అనేది అలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే హైదరాబాద్ సిటీలో మైగ్రెంట్స్ ఎక్కువ. 2002కి ఇప్పటికీ దాదాపు ఒక 70-80 లక్షల మంది జనాభా అంతా కూడా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు చాలామంది ఉంటారు హైదరాబాద్లో. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఓటు పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఎస్ పోయినా చాలామంది ఈ సిటీలో వాళ్ళ ఊర్లలో పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ ఏంటంటే ఇంకా టైం ఉంది కదా అని కొద్దిగా డిలే అవుతుంది. మేమంతా కూడా విజిట్ చేస్తాను. దాని మీదే ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పొన్నమన్న ఆధ్వర్యంలో జిల్లా మంత్రివర్యులు, మిగతా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు అందరం వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది కమిషనర్ గారిని. ఏంటంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా గవర్నమెంట్ తరఫున మాట్లాడి ఎక్కువ మ్యాన్ పవర్, ఎక్కువ జనాలకి అధికార రూపంలో ఆఫీసర్స్ అప్రోచ్ అయ్యి ఈ 10 days ప్రక్రియలోనన్నా ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ని ఎన్రోల్ చేసే విధంగా, అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ అయ్యే విధంగా పనిచేయాలని చెప్పి కోరడం జరిగింది. పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు కమిషనర్ గారు కూడా. ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ కమిషనర్ని, కలెక్టర్స్ గారితో మీటింగ్స్ అపాయింట్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడి, ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడి మెన్ని పెంచే ఛాన్సెస్ తీసుకుంటామని చెప్పడం జరిగినటువంటి బై ఎలక్షన్లలో జూబ్లీ హిల్స్లో మైగ్రేటెడ్ అయినాయి, చాలా దొంగ ఓట్లు వచ్చాయి అనేటువంటిది బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తూ ఉంటుంది మీ మీద. రీసెంట్గా కూడా మాట్లాడారు. దాని మీద ఏం మాట్లాడారు? వాళ్ళు ఎప్పుడు ఎలిగేషన్స్ చేస్తుంటారు. జూబ్లీహిల్సే కాదు, హైదరాబాద్ మొత్తంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అవుతుంటుంది. మొన్న జూబ్లీహిల్స్లో 50% అయ్యింది. జూబ్లీహిల్స్ అనే కాదు, హైదరాబాద్ అంతా కూడా ఇందాక చెప్పినట్టు మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఇదివరకు 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా డిలీట్ అయిపోయి సింగిల్ ఓట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏడ కూడా బోగస్ ఓట్లు చేయడం కానీ అటువంటి ఏం ఉండవు. వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. మాకు 50% అయింది, 4 లక్షల ఓట్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మైగ్రెంట్స్ అంతా కూడా అంటే వివిధ జిల్లాల వాళ్ళంతా కూడా వాళ్ళ ఏరియాలలో పెట్టుకోవాలనుకుంటున్నారు ఓట్స్. సో చూడాలి, హైదరాబాద్ నాకు తెలిసి 50% రీచ్ అవుతుందని అనుకుంటున్నానండి. కొంతమంది సెటిలర్స్ చూస్తున్నాయి. ఇవి ఏపీఏ కాదు, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, మార్వాడి కానీ వాళ్ళది కూడా సంబంధించిన స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. కంప్లైంట్ చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు. అంటే ఇది ఓటర్ యొక్క ఇంట్రెస్ట్, ఏ ప్రాంతంలో పెట్టుకోవాలనేది ఓటర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మా దగ్గర కొంతమంది మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అటు పెట్టుకుంటామని, కొంతమంది స్కీమ్స్ రావేమో అనే ఊర్లలో పెట్టుకుంటామని, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో స్ట్రీమ్ లైన్ అవుతుంది. బట్ అర్హుడైనటువంటి ఓటర్ అందరూ, మీ మీడియా ద్వారా కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే అర్హుడైనటువంటి ఓటర్లు అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసుకోండి, మీ ఓటును కాపాడుకోండి. ఓటు కేవలం హక్కు కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఆయుధం. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా ఎలిజిబుల్ ఓటర్స్ అందరు కూడా, టైం షార్ట్ ఉంది, వీలైనంత స్పీడప్ చేసుకొని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈసీని కలిసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బృందం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బిఎల్ఓలు కరెక్ట్గా ఇంటికి రావట్లేదు, కరెక్ట్ సమాచారం తీసుకోవట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఈసీ ఏమో రోజువారీగా ఎంత కంప్లీట్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఫినిష్ అయింది ఇప్పటివరకు అనేటువంటిది అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు అనేటువంటిది వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. సమయం పెంచేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, జనాలకు రీచ్ కావాలి. మీ ఓటుకు సంబంధించి ఎన్రోల్ చేసుకోండి, కరెక్ట్ సమాచారం ఇవ్వండి అనేటువంటి అంశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కలిసింది. నవీన్ కుమార్ యాదవ్ కూడా ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినతో మధు మల్కేడికర్, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇంటికి రావట్లేదు బిఎల్ఓలు ఇబ్బంది ఉంది సిచ్యువేషన్. బీఆర్ఎస్ నుంచి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీరు అలిగేషన్ చేస్తూ ఉన్నారు. బీజేపీ మాత్రమే సైలెంట్ ఉంది. ఇంట్లో ఇంకా మిగతా వారు అసలు ఏం జరుగుతూ ఉంది? జనరల్ క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి? మీరు ఎమ్మెల్యేగా మీ దృష్టికి ఏమొస్తాం? బిఎల్ఏలు బిఎల్ఓస్ పనిచేయడం లేదు అని అంటే ఎక్కడన్నా ఒక 10% అట్లా జరుగుతూ ఉంది. బట్
బీఆర్ఎస్ ఆరోపణలు చేయడము, బీజేపీ ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మనం అందరం బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఇది. ఇది కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, అధికారులు చేయట్లేదు అనేది అలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే హైదరాబాద్ సిటీలో మైగ్రెంట్స్ ఎక్కువ. 2002కి ఇప్పటికి దాదాపు ఒక 70-80 లక్షల మంది జనాభా అంతా కూడా వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు చాలామంది ఉంటారు హైదరాబాద్లో. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఓటు పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఎస్ పోయినా చాలామంది ఈ సిటీలో వాళ్ళ ఊర్లలో పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ ఏంటంటే ఇంకా టైం ఉంది కదా అని కొద్దిగా డిలే అవుతుంది. మేమంతా కూడా విజిట్ చేస్తాను. దాని మీదే ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పొన్నమన్న ఆధ్వర్యంలో జిల్లా మంత్రివర్యులు, మిగతా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు అందరం వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది కమిషనర్ గారిని. ఏంటంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తోని కూడా గవర్నమెంట్ తరఫున మాట్లాడి ఎక్కువ మ్యాన్ పవర్, ఎక్కువ జనాలకి అధికార రూపంలో ఆఫీసర్స్ అప్రోచ్ అయ్యి ఈ 10 days ప్రక్రియలోనన్నా ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ని ఎన్రోల్ చేసే విధంగా, అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ అయ్యే విధంగా పనిచేయాలని చెప్పి కోరడం జరిగింది. పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు కమిషనర్ గారు కూడా. ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ కమిషనర్ని, కలెక్టర్స్ గారితో మీటింగ్స్ అపాయింట్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడి, ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడి మెన్ని పెంచే ఛాన్సెస్ తీసుకుంటామని చెప్పడం జరిగినటువంటి బై ఎలక్షన్లలో జూబ్లీ హిల్స్లో మైగ్రేటెడ్ అయినాయి, చాలా దొంగ ఓట్లు వచ్చాయి అనేటువంటిది బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తూ ఉంటుంది మీ మీద. రీసెంట్గా కూడా మాట్లాడారు, దాని మీద ఏం మాట్లాడారు? వాళ్ళు ఎప్పుడు ఎలిగేషన్స్ చేస్తుంటారు. జూబ్లీహిల్సే కాదు, హైదరాబాద్ మొత్తంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అవుతుంటుంది. మొన్న జూబ్లీహిల్స్లో 50% అయ్యింది. జూబ్లీహిల్స్ అనే కాదు, హైదరాబాద్ అంతా కూడా ఇందాక చెప్పినట్టు మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఇదివరకు 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా డిలీట్ అయిపోయి సింగిల్ ఓట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏడ కూడా బోగస్ ఓట్లు చేయడం కానీ అటువంటి ఏం ఉండవు. వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. మాకు 50% అయింది, 4 లక్షల ఓట్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మైగ్రెంట్స్ అంతా కూడా అంటే వివిధ జిల్లాల వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలలో పెట్టుకోవాలనుకుంటున్నారు ఓట్స్. సో చూడాలి, హైదరాబాద్ నాకు తెలిసి 50% రీచ్ అవుతుందని అనుకుంటున్నానండి. కొంతమంది సెటిలర్స్ చూసినాయి, ఇవి ఏపీఏ కాదు, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, మార్వాడి కానీ వాళ్ళది కూడా సంబంధించిన స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. కంప్లైంట్ చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు. అంటే ఇది ఓటర్ యొక్క ఇంట్రెస్ట్, ఏ ప్రాంతంలో పెట్టుకోవాలనేది ఓటర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మా దగ్గర కొంతమంది మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అటు పెట్టుకుంటామని, కొంతమంది స్కీమ్స్ రావేమో అనే ఊర్లలో పెట్టుకుంటామని, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో స్ట్రీమ్ లైన్ అవుతుంది. బట్ అర్హుడు అయినటువంటి ఓటర్ అందరూ, మీ మీడియా ద్వారా కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, అర్హుడు అయినటువంటి ఓటర్లు అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసుకోండి, మీ ఓటును కాపాడుకోండి. ఓటు కేవలం హక్కు కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఆయుధం. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ కూడా, టైం షార్ట్ ఉంది, వీలైనంత స్పీడప్ చేసుకొని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈసీని కలిసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బృందం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బిఎల్ఏలు కరెక్ట్గా ఇంటికి రావట్లేదు, కరెక్ట్ సమాచారం తీసుకోవట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఈసీ ఏమో రోజువారీగా ఎంత కంప్లీట్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఫినిష్ అయింది ఇప్పటివరకు అనేటువంటిది అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు అనేటువంటిది వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. సమయం పెంచేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, జనాలకు రీచ్ కావాలి. మీ ఓటుకు సంబంధించి ఎన్రోల్ చేసుకోండి, కరెక్ట్ సమాచారం ఇవ్వండి అనేటువంటి అంశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కలిసింది. నవీన్ కుమార్ యాదవ్ కూడా ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.